ఎంతోమంది బాప్తిజం అంటేనే ఇప్పుడు కాదులే, వయసు రాలేదులే, తర్వాత చూద్దాంలే. చాలా మంది అంటారు, నేను నమ్మకంగా ఉంటానో లేదో నాకు అవ్వదు, ఈ పాపాలు విడిచిపెడతానో లేదో నాకు తెలీదు, నేను అంతా సరైన తర్వాత అన్ని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు చూద్దాంలే. ఒక మాట అలాంటి తలంపులు ఉన్నవారికి, నీ అంతటికి నువ్వు ఎప్పటికీ పాపం విడిచిపెట్టలేవు. మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించి అప్పుడు దేవుని దగ్గర చేరేలాగా ఉంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తమే టైం వేస్ట్. మనుషుడు నీతి కార్యాలు, నీతి క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోలేడు. నువ్వెంత పరిశుద్ధంగా బ్రతుకుతా అన్నా కూడా నీ అంతటా నువ్వు పరలోకాన్ని సంపాదించలేవు, క్రీస్తుతో బ్రతుకు సంపాదించలేవు. రక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చిన బహుమానము. నీవు నమ్మితే రక్షించబడతావు అనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. రక్షణ అనేది పరిశుద్ధాత్మ కార్యం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే ఒక పాపినని గ్రహించుకుంటాము. పరిశుద్ధాత్మ ద్వారానే యేసుకు దగ్గరగా ఒక మనిషి చేరుతాము. దేవుని వాక్యం తెలియజేస్తుంది.